వెల్కమ్ టు ద ఎపిసోడ్ 2 ఆఫ్ మై స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. ఈ ఎపిసోడ్లో నేను యాక్నీని ఎలా టార్గెట్ చేశాను అనేది చెప్తాను. సో లాస్ట్ ఎపిసోడ్లో నేను 6 months స్ట్రైట్ ఏవేవి పాటించాను అనేది చెప్పినాను. ప్లస్ దాంతోపాటు వర్కౌట్స్ కూడా వేసుకున్నాను సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందని. ఎప్పుడైతే నాకు యాక్నీ బాగా అనిపించిందో డే బై డే నేను యాక్నీ జెల్ని అయితే వాడాను. దిస్ ఇస్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్డ్. ఇప్పుడు కూడా నాకు ఏదైనా 1 or 2 యాక్నీ వచ్చినప్పుడు నేను దీన్ని అప్లై చేసుకుంటాను సో దట్ ఇట్ విల్ డ్రై అప్. ఇదంతా కంప్లీట్ గా 6 years బ్యాక్ అయ్యింది. సో నేను అంత యాక్నీని అయిపోగొట్టుకున్నాను. నాకు లైఫ్ లాంగ్ యాక్నీ రాదు అనుకున్నాను. ఆఫ్టర్ 3 years మళ్ళీ నాకు యాక్నీ ట్రిగ్గర్ అయింది. స్టేజ్ 3 ఆఫ్ యాక్నీ. జస్ట్ బికాస్ ఆఫ్ నేను బయట కొన్న సీరమ్స్ ఈ నయాసినమైడ్ నాకు పడదని నాకు తెలియదు. సో ఐ యూజ్డ్ ఇట్. మళ్ళీ నాకు స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 2 ఆ కైండ్ ఆఫ్ యాక్నీ వచ్చేసింది. కానీ ముందంత ఎఫెక్టివ్ గా రాలేదు. ఈసారి చాలా తక్కువ వచ్చింది. అగైన్ 3 months నేను వాడి నేను అప్పుడు తెలుసుకున్న విషయం ఏమంటే నీకు ఏది పడుతుందో తెలియకుండా నువ్వు బయట ప్రోడక్ట్స్ వాడొద్దు అని. ఆ టైంలో నేను డర్మాట్ ని కాకుండా కాస్మెటాలజిస్ట్ ని కన్సల్ట్ అయినాను. ఆయన స్ట్రైట్ గా 3 months టాబ్లెట్స్ ఇచ్చి ఈ 3 months ఒక్కొక్క మంత్ కి ఒక్కొక్క కెమికల్ పీల్ సెషన్ చేయించుకుంటే యాక్నీ కూడా తగ్గుతుంది, అలాగే ట్యాన్ కూడా తగ్గుతుంది అని చెప్పినారు. 3 months స్ట్రైట్ నేను చాలా కన్సిస్టెంట్ గా టాబ్లెట్స్ వాడి అగైన్ జంక్ ఫుడ్ బయట ఫుడ్ ని కట్ చేసి మళ్ళీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి అన్ని చేశాక 3 months కి నా ఫేస్ నా లైఫ్ మారిపోయింది. అండ్ అది ఎలా ట్యాకిల్ చేశాను, కెమికల్ పీల్ ఎంత పెయిన్ఫుల్ ఉంది అండ్ యాక్నీ ఉన్నప్పుడు అది నాకు ఎలా రిజల్ట్స్ ఇచ్చింది, అబౌట్ ద కెమికల్ పీలింగ్ ప్రాసెస్ అంతా నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. ఈ వీడియో నాకు చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇట్ చేంజ్డ్ మై లైఫ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మొత్తం చూపిస్తాను. స్టే ట్యూన్ ఫర్ దట్. బాయ్.